రోజు రోజుకు కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే వచ్చింది ఐస్ బాత్ ట్రెండ్. దీంతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది ఈ ఐస్ బాత్. ఇప్పుడు హైదరాబాద్ కి కూడా వచ్చేసింది. ఐస్ బాత్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. కొన్ని నిమిషాల పాటు 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఐస్ వాటర్ లో ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఐస్ బాత్ థెరపీ హెల్త్ అండ్ ఫిట్నెస్ లవర్స్ కి న్యూ ట్రెండ్ గా మారింది. ఈ థెరపీ ద్వారా శరీరంతో పాటు మానసికంగానూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా ఐస్ బాత్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఐస్ వాటర్ టబ్ లో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పావుగంట ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్. దీన్నే క్రయోథెరపీ లేదా కోల్డ్ వాటర్ ఇమ్మర్షన్ టెక్నిక్ అంటారని తెలిపారు. ఐస్ బాత్ చేస్తే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు ఐస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అస్గర్. మేమేం చేస్తామంటే ఇది డ్రింకింగ్ వాటర్ ఐస్. సో ఎవ్రీ సెషన్ కి ఫర్ 1 person we require minimum 130 kgs to 180 kgs based on the purpose of doing it. So a lot of people enduku chestarante medical reason valla chestaru. Lot of people sports valla high intensity workout chesin tarvata recovery kosam chestaru. Chaala mandi stress kosam chestaru. Idi chesinappudu chaala relax ga calm ga feel avtaru. Valla focus increase aitundi. వాళ్ళ మాట్లాడే విధానం ఇట్లా యాక్ట్ లైక్ ఎ వెరీ గుడ్ థెరపీ ఫర్ దెమ్. ఐస్ బాత్ చేస్తే కండరాల నొప్పి, వాపు తగ్గుతుందంటున్నారు అస్గర్. చల్లని నీటిలో శరీరం ఉన్నప్పుడు రక్త ప్రసరణ మెరుగై ఎండోర్ఫిన్లు విడుదలై మానసిక ఒత్తిడి తగ్గుతోందన్నారు. మారథాన్ రన్నర్స్ కి కఠిన శిక్షణ తర్వాత మజిల్ రికవరీ కోసం ఐస్ బాత్ ఉపయోగపడుతోందన్నారు అస్గర్. ఫర్ ఐస్ బాత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హైజీన్. Okay, we go for benefit. So we should not get all these diseases or some kind of bacterial infection kind of things. And nowadays, as you people know, COVID cases kuda slow ga increase aitunnai. So we maintain high hygiene thing here. So we only use one setup for one client. So 90 seconds to లోపల నుంచి 3 minutes దాకా చేస్తే మీకు ఐస్ బెనిఫిట్ కోల్డ్ ఎక్స్పోజర్ అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు ఎంత కూర్చున్నా కూడా దట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ మైండ్ ట్రైనింగ్. ఆస్తమా, హై బీపీ, గుండె వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహాలతో ఐస్ బాత్ చేయాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్.